ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ గొడ్డేటి దేవుడు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ గొడ్డేటి దేవుడు గారు 1994, 99 మరియు 2004, 2009 కాలంలో విశాఖపట్నం జిల్లా చింతపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2015వ సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన మరణించారు. వీరి ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాపంగా కొద్దిసేపు ఈ సభ మౌనం పాటిస్తుంది. Yes. Yes. How comes to find? Yes. Nehru garu, Ramchandra Reddy garu. సరే, ఇప్పుడు మేమైతే మా లీడర్ గారు కూడా రిక్వెస్ట్ చేసినాడు తమరిని ఈ డిస్కషన్ కాలమని సెక్స్ ర్యాకెట్ మీద, దాని మీద డిస్కషన్ జరుగుతుందా లేదా అని తమరిని నేను అడుగుతున్నాను. నేను ఇంతకుముందు కూడా మీకు అప్పీల్ చేశాను రామచంద్ర రెడ్డి గారు. నిన్న ఎజెండాలో అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అది పూర్తి చేస్తారు. దాని మీద మీరు మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. ప్లీజ్ లిజన్. దయచేసి వినండి, దయచేసి వినండి, ఉండండి, తర్వాత ఉండండి, చెప్తానండి. ఎప్పుడు కూడా ఎస్ ఎస్ రామచంద్ర రెడ్డి గారు, ఎస్ రామచంద్ర గారు మాట్లాడండి. మీరు ఒక అవసరం లేదా, కూర్చోండి. సార్, ఇంతకంటే ప్రధానమైన అంశం ఏది కూడా లేదు. దీని మీద డిస్కషన్ జరిగిన తర్వాతే మిగతా హౌస్లో ఏదైనా ప్రొసీడింగ్స్ మీరు కండక్ట్ చేయండి సార్. ఎందుకంటే ప్రధానమైన అంశం ఏది లేదు సార్. మీకు రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ఇంత అన్యాయం ఏది కూడా జరగలేదు. రామచంద్ర రెడ్డి గారు, సభా నిబంధనలు మీకు తెలియని కావు. ఒకరోజు ఎజెండాలో ఉన్నటువంటి ఐటెం ఇన్కంప్లీట్గా ఆగిపోతే మరుసటి రోజు దాన్ని ముగించుకున్న తర్వాత నెక్స్ట్ ఐటెంలోకి వెళ్తాం. ప్లీజ్ దయచేసి వినండి. ఇవాళ నిన్న ఇచ్చినటువంటి కాల్ మనీకి సంబంధించి సెక్స్ హరాస్మెంట్ సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఎజెండా ఐటెం ఇవాళ ప్రకటనే కాదు, కూలంకషంగా చర్చించడానికి కూడా ప్రభుత్వ సిద్ధంగా ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. మీరు ఇప్పుడు అట్ట కాదండి, ఇప్పుడు డిస్కషన్ స్టేట్మెంట్ ఫాలోడ్ బై డిస్కషన్ అన్నారు. ఎంతసేపు అయినా వర్కింగ్ లంచ్ పెట్టి సాయంత్రం వరకు కూడా మాట్లాడవచ్చు అన్నారు. దీని మీద మీరు వేరే విధంగా పోవద్దు. దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. దిస్ విల్ గో, ప్లీజ్. ఓకే, ఇప్పుడు నిజమే అంబేద్కర్ గారి మీద మాట్లాడాల్సి పూర్తి కానివ్వండి. అంబేద్కర్ గారి మీద మాట్లాడాల్సిన అంశం అసంపూర్తిగా ఉంది. మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు సభని డిక్టేట్ చేయలేరు. నో ప్లీజ్, యూ కెనాట్ డిక్టేట్ అయితే. ప్లీజ్ మీ లిమిట్స్లో మీరు ఉండండి. మాట్లాడచ్చు, మాట్లాడదు. 67 మంది మాట్లాడతారు, 37 మంది మాట్లాడతారు. సభలో ఎజెండా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ప్లీజ్ నో డిస్కషన్, నో డిస్కషన్. యూ కెనాట్ డిక్టేట్ ది చైర్.
మీ పరిధిలో మీరు మాట్లాడాలి. హక్కంటే దుర్వినియోగం చేయమని కాదు, మీ హక్కంటే దుర్వినియోగం చేయమని కాదు, అవసరం లేదు. బగ్గు రమణమూర్తి గారు రమణమూర్తి అధ్యక్ష, ఈవేళ మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప వ్యక్తి. వారి జన్మదిన 125 సంవత్సరాలు ఈవేళ జరుపుకున్న సందర్భంగా మరి వారికి నివాళులు అర్పించవలసిన ఈ సభ ఈ విధంగా నడపడం చాలా దురదృష్టకరం. ఈ రాజ్యాంగం పట్ల కానీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కానీ వారికి ఉండే గౌరవం, విశ్వాసం మరి ఇలాగా వీరు చేసే కార్యక్రమం ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతా చూస్తున్నారు అధ్యక్ష. ఈవేళ ఈ రాజ్యాంగ నిర్మాత, ఈవేళ ఈ శాసనసభ్యులు మేమందరం సభ్యులుగా ఉన్నామంటే వారు రాజ్యాంగ స్ఫూర్తి మరి వారి ద్వారా కల్పించే హక్కులు ఈ రకంగా కాలు రాస్తున్నారంటే చాలా సిగ్గుసేట అధ్యక్ష, చాలా బాధాకరం అధ్యక్ష. ఈవేళ ఇదొక దుర్దినంగా భావించాలి అధ్యక్ష. కారణం ఈ భారతదేశం ఈవేళ ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందంటే ఆ వేళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఈ రాజ్యాంగాన్ని రచించారో దాని స్ఫూర్తితో నడుస్తుంది అధ్యక్ష. ఈవేళ ఈ సభని స్తంభింపజేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ని ముఖ్యంగా దళిత, హరిజన, గిరిజన, బలహీన వర్గాల వారికి అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. మా హక్కులను కాలు రాస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ఈవేళ తెలుగుదేశం పార్టీ మరి ఈవేళ దళితుల గురించి కానీ మరి ఎవరైతే బలహీన వర్గాల గురించి కానీ వాళ్ళ సంక్షేమానికి వారికి గౌరవించడంలో మొదటి నుంచి ఒక ముందుండే పార్టీ అధ్యక్ష. ఈవేళ అటువంటి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద డిస్కషన్ పెడితే దాన్ని పక్కదారి పట్టించి మరి ఎవరైతే దళితులు ఉన్నారో, ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. మరి